హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చేపల పులుసు అంటే చేయటం కష్టం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. చాలా ఈజీగా చేసేవచ్చు. మా ఇంట్లో మా అమ్మ చాలా టేస్టీగా సింపుల్గా చేసేస్తారు. పచ్చి మామిడికాయ వేసి చేపల పులుసు చేసామంటే ఆ టేస్టే వేరే. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నామండి. నీట్గా వాష్ చేసుకోవాలి, 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. పీసెస్ వాళ్ళే కట్ చేసి ఇస్తారన్నమాట కొన్న దగ్గరనే. పులుపుకు తగినంత చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని వాటర్ వేసి సోక్ చేసి పెట్టాము. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక 5-6 అయితే సరిపోతాయి. ఇలా మెంతులు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేసినా తీపి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చేపల పులుసులో పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్టే వేరే అసలు. ఇప్పుడు ఒక 2 టొమాటోస్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ ఒక 5 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో ఎలాంటి పౌడర్ని యాడ్ చేయట్లేదండి. ఇందులో ఇంకా ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ కారం ఇంకా ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నా. నచ్చితే ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. చేపల పులుసు చేసేటప్పుడు పులుపు, ఉప్పు, కారం ఈ 3 కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు అనేది సరిగ్గా కుదురుతుందండి. కాబట్టి 3 కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు, ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. పులుసు అనేది పల్చగా ఉండకూడదు. ఇప్పుడు పులుసులో ఉప్పు, కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 7 స్పూన్స్ వరకు కారం పట్టింది. పులుసు అనేది చిక్కగా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే ఫిష్ వేసిన తర్వాత పులుసు కొంచెం లూజ్ అవుతుంది. కాబట్టి ఫిష్ వేయకముందే పులుసు ఈ మాత్రం చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు పులుసుని బాగా మరిగించిన తర్వాత ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉండే కడాయిని యూజ్ చేయాలండి. అప్పుడే ముక్క చెదిరిపోకుండా వస్తుంది పర్ఫెక్ట్గా. ఈ టైంలోనే కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది. కాబట్టి పులుసు మరిగాక ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకున్నామంటే యమ్మీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. మా అమ్మ స్టైల్లో చేసిన ఈ చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో వీడియో వాచ్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.